భారతదేశపు నయాగరా జలపాతంగా పిలువబడే చిత్రకూట్ జలపాతం వరకు బోట్ ద్వారా చేరుకోవడం అనేది అడ్వెంచర్ కోరుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ లొకేషన్. కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్లో దట్టమైన అరణ్యాల మధ్య మెట్లలా జారువాలే నీటి ప్రవాహంతో ప్రకృతి సౌందర్యానికి నిర్వచనంగా నిలిచే తీర్థగర్ జలపాతం ప్రకృతి యొక్క అద్భుత సృష్టి. తూర్పు కనుమలో నిశ్శబ్ద అరణ్యాల్లో దాగి ఉన్న గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయం మనల్ని మరో ప్రపంచానికి తీసుకుని వెళ్తుంది. సహజ గుహలో వెలిసిన శివలింగం, చీకటి మధ్య మెరుస్తున్న దీపాలు, గుహ గోడలపై ప్రతిధ్వనించి ఓం నమ శివాయ నినాదాలు భక్తిని మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒడిశా ఛత్తీస్గఢ్లోని కొన్ని టూరిస్ట్ లొకేషన్స్ని అయితే చూపించబోతున్నాను. ఒడిశాలోని జైపూర్ నుండి చిత్రకూట్ వాటర్ ఫాల్కి అయితే ఫస్ట్ స్టార్ట్ అయ్యాం. వెళ్తున్న దారిలోనే అప్పర్ కోలాబ్ డ్యామ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. కోలాబ్ డ్యామ్ ఇదే. కోరాపుట్ నుంచి చిత్రకూట్ వెళ్ళే దారిలో ఒక 10-15 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక లెఫ్ట్ సైడ్కి రూట్ వస్తుంది. ఆ రూట్లోంచి కరెక్ట్గా 10 కిలోమీటర్స్ వస్తే కోలాబ్ డ్యామ్ అని ఉంటుంది. లోపలికి అలౌ చేయలేదు, బట్ అయితే డ్రోన్ ఫ్లై చేసాం. చాలా బాగుంది. మొత్తం క్లైమేట్ అది మంచిగా ఉండడం వల్ల సూపర్ కనిపిస్తున్నాయి లొకేషన్స్ అంతా. కోలాబ్ నదిపై నిర్మించబడిన ఒక ప్రముఖ జల విద్యుత్ మరియు సాగునీటి ప్రాజెక్ట్ ఇది. జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 320 మెగావాట్లు. కోరాపుట్ ప్రాంతానికి తాగునీటి వనరుగా కూడా ఉపయోగపడుతుంది. అప్పర్ కోలాబ్ డ్యామ్ చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. వర్షాకాలంలో జలాశయం పూర్తిగా నిండిపోవడంతో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. డ్యామ్ కవర్ చేసుకుని ఇప్పుడు చిత్రకూట్ వాటర్ ఫాల్ వైపుగా స్టార్ట్ అయ్యాం. చిత్రకూట్ వాటర్ ఫాల్ అనేది ఛత్తీస్గఢ్లో ఉంటుంది. జగదల్పూర్ని దాటుకొని 30 కిలోమీటర్ల జర్నీ చేసి ఈ వాటర్ ఫాల్కి రీచ్ అవ్వచ్చు. రూట్ బాగానే ఉంటుంది. ఫైనల్గా జైపూర్ నుంచి 125 కిలోమీటర్ల జర్నీ చేసి చిత్రకూట్ వాటర్ ఫాల్కి రీచ్ అయ్యాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే బోట్ ద్వారా మనం వాటర్ ఫాల్ వరకు రీచ్ అవ్వచ్చు. చాలా అడ్వెంచర్స్గా ఉంటుంది ఈ బోట్ రైడ్ జర్నీ. లైఫ్లో ఒక్కసారినే ట్రై చేయాలి. 3 రోజులు కష్టం పడి అరకు, కోరాపుట్, జగదల్పూర్ అన్నీ దాటుకొని ఇక ఫైనల్గా ఈ వాటర్ ఫాల్ చూడడానికి వచ్చాం. చిత్రకూట్ వాటర్ ఫాల్ అంటారు దీన్ని. ఇంకా చూడండి ఎలా ఉందో. రైనీ సీజన్లో మొత్తం 300 మీటర్స్ వైడ్ అయిపోద్దండి ఇది మొత్తం. జూలై నుంచి అక్టోబర్ వరకుని. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి వాటర్ కొద్దిగా రెడ్గా కనిపిస్తుంది, కానీ సూపర్ ఉంది. చాలా బాగుంది. కింద బోట్ రైడింగ్ చేస్తున్నా చూసారు. ఇప్పుడు ఆ బోట్లు వాటర్ ఫాల్ దగ్గర తీసుకెళ్తారంట. ఆ కింద నుంచి 100 ఫీట్ హైట్, అది 100 ఫీట్ హైట్ నుంచి పడుతుంది వాటర్. కిందకి 3 స్టేట్లు దాటుకొని రావాలి. ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్. ఫైనల్గా ఇక్కడ నుంచి రూట్ లేదు, ఇదే లాస్ట్ రూట్ ఇక్కడ ఎండ్. అక్కడే లైఫ్ జాకెట్ తీసుకొని 50 రూపీస్ పర్ హెడ్ పే చేసి బోట్లో వాటర్ ఫాల్ వరకు వెళ్ళొచ్చు. ఇండియాలోనే అతిపెద్ద వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాం. మామూలు యాక్టివిటీ కాదు, గ్రేట్ అడ్వెంచర్ ఇది మాత్రం, నిజంగా గ్రేట్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో ఇంద్రావతి నదిపై ఉన్న భారతదేశంలోని అత్యంత అందమైన జలపాతాల్లో ఒకటి ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్.
సుమారు 30 మీటర్ల ఎత్తు ఉండే ఈ జలపాతం ఎండాకాలంలో 3 చిన్న ప్రవాహాలుగా కనిపించి వర్షాకాలంలో ఒకే భారీ నీటి తెరలా మారుతుంది. దాదాపు 300 మీటర్ల వెడల్పుతో భారతదేశంలోని అత్యంత వెడల్పైన జలపాతంగా నిలుస్తుంది. స్థానిక హల్బీ భాషలో చిత్తర్ అంటే జింక. ఒకప్పుడు ఈ ప్రాంతంలో జింకల గుంపులు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతానికి చిత్రకూట్ అని పేరు వచ్చింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే చిత్రకూట్ జలపాతం ప్రాంతం భౌగోళికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడ కనిపించే రాతి నిర్మాణాలు కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినవి. భూమి పరిణామ క్రమంలో జరిగిన అనేక మార్పులకు ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని భూగర్భ శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తికరంగా అధ్యయనం చేస్తూ ఉంటారు. జలపాతం వెనుక భాగంలో కొన్ని సహజ గుహలు కూడా ఉన్నాయి. వర్షాకాలం మినహా ఇతర సమయాల్లో ఈ గుహలను దగ్గరగా చూడవచ్చు. స్థానికులు వీటిని పార్వతీ గుహలను పిలుస్తారు. ఈ గుహల గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ఇక్కడ పురాతన కాలంలో ఋషులు తపస్సు చేశారని కూడా చెప్తూ ఉంటారు. అయితే దీనికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. చిత్రకూట్ వాటర్ ఫాల్ సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. విజువల్స్ మాత్రం ఎప్పుడైనా వస్తే మీరు రెయిన్ కానీ ఉంటే మాత్రం కంపల్సరీ బోట్ రైడింగ్ అవ్వదు, బట్ బయట నుంచి చూడటమే. బోట్లు ఈ టైంలో అంటే మేము ఇప్పుడు వచ్చింది మే ఎండింగ్లో వచ్చాం. సో ఈ టైంలో రావడం వల్ల ఏంటంటే కొద్దిగా వాటర్ తక్కువ ఉంది, అందుగురించి బోట్ రైడింగ్ పాసిబుల్ అయింది. ఇలాగే ఉండాలి, మరీ ఎక్కువ అయితే చాలా రిస్క్ మాట. ఇక్కడ సాంబ్రేన్ బాగా ఫేమస్, సాంబ్రేన్ కావాలంటే కొనుక్కోండి. ఈ బస్తర్ ప్రాంతంలోనే చిత్రకూట్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో క్యాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. రోడ్ రెనోవేషన్స్ వర్క్ జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది. క్యాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ దగ్గర ఉన్నాం. ఒక్కొక్కరికి 300 రూపాయలు పెట్టి జీప్ సఫారీ చేయొచ్చు. ఒక జీప్ కనిపిస్తున్నాయి గ్రీన్ కలర్, అదే సఫారీ జీప్స్. కుటుంబ్ సార్ గుహలు అని ఉన్నాయి కదా, ఈ క్యాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్లోనే ఉంటాయి. మేము వెళ్ళేసరికి లేట్ అవ్వడంతో లోపలికి వెళ్ళలేకపోయాం. అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యూటిఫుల్ తీర్థగల్ వాటర్ ఫాల్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. లోపల రావడానికి ఏమో 20 రూపాయలు ఏమో అక్కడ గేట్ దగ్గర బండికి టికెట్, ఇక్కడేమో 50 రూపాయలు లోపలికి ఎంట్రీ టికెట్. చిల్లర పట్టుకున్నాను, లేకపోతే సరదా తిరుపతి లోపలికి వెళ్ళడానికి. వాటర్ ఫాల్కి వెళ్ళి రూట్ చూడండి ఎంత బాగుంది. కిందకి ట్రెక్కింగ్ చేసుకోవాలి, ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసుకొని కింద దిగాలి. వాటర్ ఫాల్ మాత్రం మామూలుగా లేదు, తీర్థగర్ వాటర్ ఫాల్ మాట. తీర్థగర్ వాటర్ ఫాల్ అంటే ఇదేనండి, సూపర్ ఉంది వాటర్ ఫాల్. చెత్తగా పడుతుంది వాటర్ ఫాల్ మొత్తం. మనం ఇది జగదల్పూర్ నుంచి కరెక్ట్గా 35 కిలోమీటర్ దూరం. అక్కడ క్యాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉంది కదా, అక్కడ కేవ్స్ అవి చూసుకొని ఇక్కడికి రావచ్చు. ఆ కేవ్స్ దగ్గరికి 5 కిలోమీటర్స్ వస్తాయి. ఈ జలపాతం క్యాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్లో భాగంగా ఉండటం వల్ల చుట్టూ ఉండే అడవులు, కొండల మధ్య అద్భుతంగా కనిపిస్తుంది ఈ జలపాతం. చిత్రకూట్ జలపాతం ఒకే భారీ నీటి తెరలా ఉంటే తీర్థగర్ జలపాతం అనేది మెట్లలా కిందకి జాలువారుతూ కనిపిస్తుంది. సుమారు 300 అడుగులు ఎత్తు ఉండే ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు గొప్ప వరం లాంటిది. ఒకే నీటి తెరలా కింద పడే జలపాతాలకు భిన్నంగా తీర్థగర్ జలపాతం అనేది రాతి పొరల మీదుగా ప్రవహిస్తూ అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. పైనుంచి చూస్తే తెల్లని పాలదారులుగా కిందకి జారుతున్నట్లుగా కనిపిస్తుంది. తీర్థగఢ్ అనే పేరుకు సంబంధించిన ఒక ఆసక్తికర స్థానిక కథనం ఉంది. జలపాతం సమీపంలో ఉన్న శివాలయం కారణంగా ఈ ప్రాంతాన్ని పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. తీర్థం అనే పదం నుంచి తీర్థగఢ్ అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే తీర్థగఢ్ జలపాతం పరిసర ప్రాంతం భూగర్భ శాస్త్రపరంగా కూడా ఎంతో ముఖ్యమైనది. ఇక్కడ కనిపించే రాతి నిర్మాణాలు లక్షల సంవత్సరాలుగా ప్రకృతి శక్తుల ప్రభావంతో ఏర్పడ్డాయి. కాంగర్ నది ఈ రాతి పొరలను క్రమంగా కోస్తూ ఈ అద్భుతమైన జలపాతాన్ని సృష్టించింది. ఇది ప్రకృతి యొక్క దీర్ఘకాలిక శిల్పకళకు ఒక అద్భుత ఉదాహరణ. ఈ ప్రాంతాల్లో అకామిడేషన్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే తిరిగి జగదల్పూర్కి వెళ్ళి అక్కడే నైట్ స్టే చేసి మార్నింగ్ 2500 సంవత్సరాల పురాతన గుప్తేశ్వర దేవాలయంకి స్టార్ట్ అయ్యాం. భారతదేశంలో ఎన్నో పురాతన శివాలయాలు ఉన్నాయి.
కొన్ని ఆలయాలు తమ అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందగా మరికొన్ని ఆలయాలు తమ ఆధ్యాత్మిక శక్తికి మరియు రహస్యమయమైన చరిత్రకు ప్రసిద్ధి. అలాంటి విశిష్టమైన ఆలయాలలో ఒకటే ఈ గుప్తేశ్వర మహాదేవ ఆలయం. మెట్లు ఎక్కలు 200 మెట్లు పైగానే ఉన్నాయి. మొత్తం ఎలా ఉందో కింద నుంచి నేను పైకి వెళ్తే ఒక కేవ్ ఉంటుంది లోపలికి. ఆ కేవ్లోని దగ్గర 6 అడుగులు 7 అడుగులు ఉంటుందంట విగ్రహం. అది లింగం, శివలింగం. చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఒరిస్సాలో. ఈరోజు మండే కదా, మామూలుగా లేదు రష్. చూడండి జనాలు అలా ఉన్నారు లైన్లో. మన తిరుపతికి మెట్ల మార్గంలో వెళ్తే అలాగే ఉంటుంది, సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా. కాకపోతే 200 మెట్లు ఇది మాత్రం. ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో దట్టమైన అడవులు మరియు కొండల మధ్య ఒక సహజ గుహలో వెలిసిన ఈ శివాలయం భక్తులను, ప్రకృతి ప్రేమికులను మరియు చరిత్ర పరిశోధకులను కూడా సమానంగా ఆకర్షిస్తుంది. గుప్తేశ్వర ఆలయం సముద్ర మట్టానికి సుమారు 600 మీటర్ల ఎత్తులో ఉండి తూర్పు కనుమల అరణ్య ప్రాంతంలో ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే కొండ మార్గాలు, అడవిదారులు దాటాల్సి ఉంటుంది. గుప్తేశ్వర్ అనే పేరుకు కూడా ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. గుప్త అంటే దాగి ఉన్నది, ఈశ్వర అంటే శివుడు అని అర్థం. అంటే దాగి ఉన్న శివుడు అనే అర్థం వస్తుంది. ఈ ఆలయం ఒక సహజ గుహలో ఉండడమే ఈ పేరుకు కారణమని భావిస్తారు. శతాబ్దాల క్రితం ఈ గుహలో శివలింగం స్వయంగా వెలిసిందని స్థానికులు విశ్వసిస్తారు. ఒక సైడ్ నుంచి వెళ్ళి ఈ సైడ్ నుంచి రావాలన్నమాట. కనిపిస్తుంది చూసారా, ఇటు నుంచి రావాలన్నమాట. ఇటు నుంచి ఇలా కిందకి వెళ్ళి అలా దేవుని చూసుకొని, లింగాన్ని చూసుకొని ఇటు నుంచి ఇలా బయటకు రావాలన్నమాట. ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ప్రసిద్ధ పురాణ కథనం రామాయణంతో ముడిపడి ఉంది. స్థానిక విశ్వాసం ప్రకారం వనవాస కాలంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో కొంతకాలం గడిపారని చెబుతారు. ఆ సమయంలో శ్రీరాముడు ఈ గుహలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని ఒక నమ్మకం కూడా ఉంది. దీనికి చారిత్రక ఆధారాలు లేకపోయినా భక్తులలో ఈ విశ్వాసం బలంగా కొనసాగుతుంది. గుప్తేశ్వర ప్రాంతం జీవ వైవిధ్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఆలయం చుట్టూ ఉన్న అడవులు అనేక రకాల వృక్షాలు, ఔషధ మొక్కలు మరియు వన్యప్రాణులకు నిలయంగా ఉన్నాయి. గుప్తేశ్వర్ నుంచి ఒక 30 కిలోమీటర్ల ముందు ఇక్కడ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏం పర్లేదు. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.